తిరుపతి జిల్లా సోలూరుపేట తహసీల్దార్ నరసింహారావు పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. కోటాపోలూరు గ్రామంలోని పెద్దన్న చెరువులో ఎన్డీఆర్ఎఫ్ దళాలు విపత్తు సమయంలో ప్రకృతి ప్రళయం నుంచి ఏ విధంగా బయటపడాలో మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. విపత్తులో ఇరుక్కున్న ప్రజలను ఏ విధంగా బయటకు తీసుకురావాలి, అతను ప్రాణాపాయంలో ఉంటే ఏ విధంగా కాపాడాలో గ్రామస్తుల సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్ దళ సభ్యులు ప్రత్యక్షంగా చేసి చూపించారు. విపత్తులనేవి మనకు తెలిసి రావని, ఒకవేళ విపత్తులలో ఎవరైనా ఇరుక్కున్నా లేదా మనకే ఆ పరిస్థితి ఎదురైనా కూడా ఏ విధంగా బయటపడాలి అనే దానిపై ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తహసీల్దార్ నరసింహారావు తెలిపారు. 23వ తేదీ తుఫాన్ హెచ్చరికల్లో భాగంగా ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు ఎలా ఉంటాయో ప్రజలకు చూపించే కార్యక్రమం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మనాయుడు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు సుమన్, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని పట్టుకు ఫ్లోటింగ్ చేసుకుంటూ ఉంటుంది. దీన్ని లైఫ్ బాయ్ అంటారు. దీన్ని నెక్స్ట్ లైఫ్ జాకెట్ ఆ విధంగా థర్మాకోల్ వేసుకుని మనం ఆ విధంగా తయారు చేసామంటే ఒక మనిషి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు బిగించుకుంటూ లోపల ఎయిర్ ఉండేటట్టు మనం గట్టి బిగించు ఆల్రెడీ వెతకడం ప్రయత్నించారు, కానీ ఇంతవరకు కూడా వెళ్తుంటాం. రెడీ స్టార్ట్. ఆ విధంగా వాళ్ళిద్దరు తన సిగ్నల్ అనేది ఇచ్చుకొని తీస్తున్నారు. 5 నుంచి 40 అడుగుల వరకు కూడా లోపలికి వెళ్ళి బోట్ ఎక్కే ప్రతి వ్యక్తి కూడా ఇందులో ముఖ్యంగా ఒక వ్యక్తి కానీ ఎవరైనా ప్రజలు కానీ అనుకోని పరిస్థితుల్లో విపత్తులో చిక్కుకున్నప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలి, ఏ విధంగా కాపాడాలి, ఒక్కొక్కరి ఒక డిపార్ట్మెంట్ ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి హెల్త్ మెడికల్గా ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ టీమ్గా నుంచి కాపాడి వాళ్ళ యొక్క సిపి టెస్టులు ఏ విధంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించింది. మరియు ఇందులో ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఎన్డీఆర్ఎఫ్ టీంకి మరియు వాళ్ళ బృందంకి వాళ్ళ ఆర్గనైజ్ చేసినటువంటి కమాండర్ సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. किया है जिसमें आज अगेन हेल्थ डिपार्टमेंट, फायर डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.